నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ ఈ డెలిషియస్ యమ్మీ వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. అదేవిధంగా దీంట్లోకి కాంబినేషన్గా మీ అందరికీ బూందీ రైతా కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ బిర్యానీ ఎంత పొడి పొడిగా ఉందో. ఈ వెజిటబుల్ బిర్యానీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. దీనికి కావాల్సిన సమయం కూడా చాలా తక్కువ, 20 మినిట్స్లో అయిపోతుంది. అండ్ దీని కాంబినేషన్లో బూందీ రైతా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా మనము 2 గ్లాసుల్లో బాస్మతి రైస్ తీసుకున్నామండి. సో నేను ముందుగా ఈ బాస్మతి రైస్ని చక్కగా కడుక్కొని శుభ్రంగా ఒక 20 మినిట్స్ వరకు, ఒక 20 నిమిషాల వరకు దీన్ని సోక్ చేస్తున్నట్టు నానపెడుతున్నానండి. సో ఇది ఇలా సోక్ చేసి పక్కన పెట్టుకున్నాక మనము ఈ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి నేను ఒక కుక్కర్ పెట్టుకుంటున్నానండి. సో మనకి వేడి అనేది లోలో ఉంది, సిమ్లో ఉంది. ఇప్పుడు కొంచెము ఆయిల్ తీసుకున్నాను, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో నేను మసాలా దినుసులన్నీ వేస్తున్నాను, అలాగే క్యాషూ నట్స్ కూడా వేస్తున్నానండి. సో చూసారు కదా, ఇక్కడ మరాఠీ మొగ్గ, కొంచెము జాపత్రి అన్నీ వేస్తున్నాను. చూడండి, లవంగాలు, కొంచెం ఇలాచి అన్నీ వేస్తున్నాను. మీకు కావాలంటే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, నాకు అంత ఇష్టం ఉండదు, అందుకని నేను వేయట్లేదు. సో మీరు ఏ మసాలా దినుసులు అయితే వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసుకొని జస్ట్ వాటిని కొంచెం లో ఫ్లేమ్లో మనం కొంచెం అరోమాటిక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనకు కావాలనుకున్న వెజిటబుల్స్ ఏవైతే కావాలనుకున్నా అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేను క్యారెట్స్, బీన్స్, ఇంకా కొంచెం పొటాటోస్, ఆలుగడ్డ అండ్ కొన్ని పీస్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీలోకి. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ నేను ముందుగానే ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. సో మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే కాలీఫ్లవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఈ కొన్ని పీస్ కూడా నానబెట్టుకున్నాను. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ ఏవేవి అనుకుంటున్నానో అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం అవన్నీ లైట్గా స్టిర్ ఫ్రై చేస్తున్నాను. చాలామంది కుక్కర్లో బిర్యానీ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందని ఫీల్ అవుతుంటారండి. సో అలా కాకుండా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు నేను ఈ బిర్యానీ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్లు వేసాను. నేను ఈ ప్రియా బిర్యానీ పేస్ట్ అనేది వాడతానండి, ఇది నాకు చాలా ఇష్టము. సో మీకు కావాల్సిన బిర్యానీ పేస్ట్ కానీ పౌడర్ కానీ అది వేసి కొంచెం అదంతా దానికి పట్టేంత వరకు కొంచెం ఒక 2 మినిట్స్ అలాగా కొంచెము స్టిర్ చేస్తూ ఉండండి, కలపండి చక్కగా. ఇప్పుడు మనం ఏదైతే బిర్యానీ నానపెట్టుకున్నామో దాన్ని యాడ్ చేస్తున్నానండి. సో దాన్ని కుక్కర్లో వేస్తున్నాను. సో ఓన్లీ రైస్ని వాటర్ డ్రైన్ చేసేసి వేస్తున్నాను అనమాట. తర్వాత ఎందుకు అంటే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం అలా చేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాక మనము వాటర్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను 2 గ్లాసులు వాటర్, ఏదైతే సేమ్ గ్లాసెస్ మనం బియ్యం వాడామో దాన్నే యూస్ చేస్తున్నాను. ఇదే మెయిన్ టిప్ అండి. ప్రెషర్ కుక్కర్లో యూస్ చేసేటప్పుడు 1:1 రేషియోలో మనము బియ్యాన్ని, వాటర్ని యూస్ చేస్తామండి. ఒకవేళ మీరు సపరేట్గా బయట కుక్ చేస్తున్నట్లయితే గిన్నెలో మీరు కొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి మనం ఒక 2 విజిల్స్ అండి, ఎక్కువ విజిల్స్ కూడా రాకూడదు, 2 విజిల్స్ వచ్చాక మనము ఇది ఆఫ్ చేసేస్తాం అనమాట కుక్కర్ని. సో ఈ లోపల మనము ఈ బూందీ రైతా అనేది ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీలోకి, నా ఫేవరెట్ కాంబినేషన్ కూడా. సో ఈ బూందీ రైతాకు ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి చక్కగా ఇలా తురిమిన కొంచెము కీరా వేస్తున్నానండి. ఈ పీసెస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీరతో పాటు ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా ఒక కప్ యాడ్ చేస్తున్నానండి. మీరు అంటే కొంతమంది టమాటాలు ఇష్టపడతారు, బట్ నాకు ఈ బూందీ రైతాలకు టమాటా వేయడం ఇష్టం ఉండదు. సో నేను 2 కప్పుల పెరుగుని వేసుకుంటున్నాను అనమాట, చిక్కని పెరుగుని వేసుకుంటున్నాను. సో ఈ విధంగా పెరుగు కూడా వేసుకున్నాక కొంచెం దానికి ఎంత తగినంత ఉప్పును, కొంచెము మిరియాల పొడి వేసుకుంటానండి. ఎందుకంటే నాకు మిరపకాయలు వేసే కన్నా ఇలా వేస్తే ఈ బూందీ రైతాలో టేస్ట్ బాగుంటుందని. ఇంకా వేరే అదర్ రైతాస్లోకి నేను కొంచెం గ్రీన్ చిల్లీ అంటే మిర్చి వేస్తాను.
సో ఇప్పుడు ఒక కప్పు బూందీ యాడ్ చేస్తున్నాను దీనికి. ఇలా బూందీ యాడ్ చేసేసాక చక్కగా కలుపుకుంటున్నానండి. ఇంతే, చాలా సింపుల్ అండి. అసలు ఈ బూందీ రైతా మీరు బిర్యానీలోకి కానీ లేకపోతే మీరు టమాటా రైస్లో కానీ దేనిలోకైనా ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు చాలా డెలిషియస్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ప్రతిసారి మనము బిర్యానీలోకి సలాన్ అలా చేయడం కష్టమైనప్పుడు ఈ రైతా మడుకు ఇలా చేసుకొని తింటే అసలు చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడు మన కుక్కర్ కూడా యాక్చువల్లీ విజిల్స్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఇంకా ఈ 2 విజిల్స్ అవ్వగానే కుక్కర్ని కూడా ఆఫ్ చేసేసుకుందాము. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేయాలండి. సో నిదానంగా లిడ్ తీసి చూసారు కదా బిర్యానీ ఎంత బాగుందో, ఆ మంచి సూపర్ స్మెల్ వస్తుంది అండ్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారు కదండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చక్కగా కుక్కర్లో కూడా ఇట్లాంటి మంచి నాన్ స్టిక్కీ బిర్యానీ, యమ్మీ టేస్టీ బిర్యానీ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడుతూ తింటారు. అసలు చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్ టెక్స్చర్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ చేసుకోవడం అండ్ మనకి ఎప్పుడైనా మీల్ ఐడియాస్ లేనప్పుడు కూరలు పప్పులు అవన్నీ చేసుకోవడం కష్టము, టైం లేదన్నప్పుడు ఇలాంటి ట్రై చేసుకోవచ్చు. ఇంకేముంది, చక్కగా కొన్ని రా వెజిటబుల్స్తో పాటు మంచి వేడివేడిగా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా అందరూ కలిసి తినండి. మీరు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. సో ఇంకా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. సో నేను మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.